ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. దైవ మర్మముల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు మే 26వ తేదీ. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మానవులుగా 2 రకములైన నష్టములు మనం అనుభవించదము. మనకు రక్షణానుభవం లేనప్పుడు మొదటి రకపు నష్టం అనుభవించదము. ఆ సమయంలో మనం ఏది చేసినా అది నష్టమే, నిష్ఫలమే. రెండవ రకమైన నష్టము తిరిగి జన్మించిన వారు సహితము అనుభవించదు. అజ్ఞానం వలన, వారి సొంత తప్పిదం వలన, పాపం వలన వారికి నష్టమును అనుభవించెదరు. కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి పొందుటకు గాను గల ఆయుధములను, విధానములను మనం ఇప్పుడు చదివేదాము. మనము కోల్పోయిన దాన్ని తిరిగి పొందుటకు 2 గొప్ప విధానాలు కలవు. అవి హెబ్రోను, సియోను అననవి. ఈ 2 సాధనముల ద్వారా దేవుడు తన ప్రజలు పొందిన ప్రతి నష్టమును సమకూర్చగలిగిను. హెబ్రోన్ అనగా 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 7వ వచనం మనం చూసినట్లు, మొదటిగా దేవునితో అనగా తండ్రి మరియు కుమారునితో, రెండవదిగా సహవిశ్వాసులతో. ఒక పాపి దేవునితో మాట్లాడలేడు. దేవుడు అతని యందు నివాసము చేయలేడు. దేవుని చిత్తమును, దేవుని ఏర్పాటును, ఉద్దేశములను, మర్మమును అతడు గ్రహించలేడు. మన పాపములు క్షమింపబడి మన హృదయములు కడగబడినప్పుడే దేవుని సందులో గడపవలనని కోరిక మనకు కలుగును. దేవునితో గల ఆ సహవాసమే ఆయన ప్రజలతో నిజమైన ఆత్మీయ సహవాసము కలిగి ఉంటకు తోడ్పడును. దేవునితో ఎంత ఎక్కువ నడుచుదమో, ఎంత సమీపముగా ఆయనతో జీవించుదమో, అంత ఎక్కువగా ఆయనతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసములో ఆనందించుటకు కోరుకుందాం. ఈ 2 ఎప్పుడు కలిసి వెళ్ళును, వాటిని వేరు చేయలేము.